ఈ వెహికల్ వచ్చేసి హోండా సీబీఆర్ 150 అనమాట. సో, కస్టమర్ మన దగ్గరికి హీటింగ్ ఎక్కువ ఇష్యూ వస్తుంది. కారణం ఏంటి చెక్ చేయమని చెప్పేసి అన్నారు. సో, క్యాజువల్‌గా ఈ 150 సీబీఆర్‌కి ఏంటంటే హీటింగ్ ఇష్యూ వస్తుందంటే ఇక టెంపరేచర్ కూడా చూపిస్తుందన్నమాట. ఒక ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో, కొన్ని వెహికల్స్‌కి అది చూపించదు. కొన్ని వెహికల్స్ చూపిస్తుంది. సో, టెంపరేచర్ అనేది పెరగటం లేదు. కానీ ఎక్కువ నాకు కాళ్ళ దగ్గర సెగ వస్తుందన్నారు. సో, అలా వస్తుందని ఫస్ట్ మనం చెక్ చేసుకోవాల్సింది ఇంజిన్ మీద ఏమైనా ఆయిల్ గాని, ఏమైనా మెటీరియల్ పెడితే మనకి స్మోక్ వస్తుంది, సెగ వస్తుందనమాట. సో, 2 కూలెంట్ ఆయిల్ ఉందా లేదా? కూలెంట్ ఆయిల్ లేకపోయినా సరే మనకి హీటింగ్ ఇష్యూ వస్తుంది. సో, కూలెంట్ ఆయిల్ ఉంది. అయినా హీట్ వస్తుందంటే రేడియేటర్ పనిచేస్తుందా లేదా? రేడియేటర్‌కున్న ఫ్యాన్ పనిచేస్తుందా లేదా? టెంపరేచర్ సెన్సార్ పనిచేస్తుందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఎట్లా అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కూలెంట్ ఆయిల్ చెక్ చేసే ముందు ఆ రేడియేటర్ మీద క్యాప్ ఇప్పే ముందు ఖచ్చితంగా కంప్లీట్‌గా ఇంజిన్ కూల్ అయితేనే ఓపెన్ చేయండి. లేకపోతే రిస్క్ అనమాట. సో, ఆ బోల్ట్ ఓపెన్ చేసి ఆ క్యాప్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? నార్మల్ థ్రెడింగ్ ఉంటుంది. పుష్ చేసి ఓపెన్ చేయాలి. సో, ఇందులో చూస్తే ఆయిల్ అనేది లేదనమాట. రేడియేటర్‌లో ఆయిల్ లేదు. సో, ఆయిల్ లేకపోతే చూసారు కంప్లీట్‌గా డౌన్‌కి చూసారు కదా! కంప్లీట్‌గా ఎంప్టీ ఉంది ఇందులో. ఇందులో ఆయిల్ లేకపోతే మనకి ఆహ్, హీటింగ్ ఇష్యూ అయితే వస్తుందనమాట. ఓకేనా? సో, కూలెంట్ ఆయిల్ అనేది వేసుకోవాలి. అదైతే నా రిజర్వాయర్‌లో ఒక ఆయిల్ ఉంది కదా! అక్కడ లిఫ్ట్ అవ్వదంటే ఇది అలా అవ్వదండి. సీబీఆర్‌కి ఏంటంటే రిజర్వాయర్ కిందనుంది, రేడియేటర్ పైనుంది. సో, కొద్దిగా ఇబ్బందయితది. సో, అట్లనే కూలెంట్ ఆయిల్ ఏసిన తర్వాత ఎక్కడికి ఏదైతే మనకి క్లచ్ కవర్ దగ్గర కూలెంట్ ఆయిల్ ఫ్యాన్ ఉంది కదా! ఇక్కడ ఆ ఆయిల్ అనేది మనకి బోర్‌లోకి మొత్తం అంతా ఈ ఫ్యాన్ తిప్పుతూ సర్క్యులేట్ చేస్తుంది. సో, ఇది తిరుగుతుందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలి? అది కూడా మీకు చెప్తా క్లారిటీగా చూడండి. సో, ఫస్ట్ వచ్చేసి మనం కూలెంట్ ఉందో లేదో తీసుకున్నాం. కూలెంట్ లేదు. ఒక ఇష్యూ అయితే ఫైండ్ ఔట్ అయింది. నెక్స్ట్ మనకేంటంటే కిందన ఫ్యాన్‌కి నుంచి వచ్చిన ఒక వైరు అట్లానే ఇది టెంపరేచర్ అనమాట. టెంపరేచర్ సెన్సార్ ఇక్కడే కనెక్ట్ అయి ఉంటుందన్నమాట. సో, ఈ పైప్ వచ్చేసి హెడ్‌కి అట్లానే రేడియేటర్ పైకి, బోర్‌కి అండ్ క్లచ్ కవర్‌కి మొత్తం కనెక్ట్ అయి ఉంటుంది వచ్చిన పైపులన్నీ కూడా. సో, కీ ఆన్ చేసాం. కీ ఆన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసినట్లయితే టెంపరేచర్ అనేది 0 చూపిస్తుంది. కానీ కస్టమర్‌కయితే హీట్ వస్తుందన్నమాట. సో, ఫస్ట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ రేడియేటర్ పైన ఉన్న ఫ్యాను తిరుగుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. చూడండి ఫ్యాన్ అయితే ఆఫ్‌లోనే ఉంది. ఫ్యాన్ అయితే తిరగటం లేదు. ఎందుకంటే ఇంజిన్ ఆన్‌లో లేదు అండ్ హీట్ అయితే లేదు ఇంజిన్‌కి. సో, ఇప్పుడేంటంటే మనం ఫ్యాన్ పనిచేస్తుందా లేదా అని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి బ్రో? ఏముంది అక్కడ ఏదైతే మనకి ట్యాంక్ అయితే లిఫ్ట్ చేయండి. లిఫ్ట్ చేసి టెంపరేచర్ సెన్సార్‌నయితే డిస్కనెక్ట్ చేసేయండి. అంటే దాని యొక్క ప్లగ్ ఇన్ వైర్ ఉంటుంది కదా! అది ఒక నా ఫింగర్ చూపిస్తున్నాను కదా! అక్కడైతే వైర్ ఉంటుంది. ఆ వైర్‌నయితే ఫస్ట్ డిస్కనెక్ట్ చేసేయండి. అట్లనే ఈ వైర్ దానికన్నా ముందు ఈ ఫ్యాన్ నుంచి వచ్చిన వైర్ పనిచేస్తుందా లేదా? కరెక్ట్‌గా సాకెట్ ప్లగ్ ఇన్ అయిందో చెక్ చేసుకోండి. అట్లనే రిలేస్ చెక్ చేసుకోండి. ఇందులో ఒక రిలే వచ్చేసి మనకి లైటింగ్‌కి సంబంధించింది. ఇంకోటి వచ్చేసి రేడియేటర్‌కి సంబంధించిందనమాట. సో, ఆల్రెడీ రిలేస్ అయితే వర్కింగ్‌లో ఉన్నాయి కాబట్టి రిలే అయితే నేను ముట్టుకోవట్లేదు. బట్ కమింగ్ టు ఇక్కడ 2 పిన్ సాకెట్ ఉంది కదా! ఇదే మనకి కూలెంట్ రేడియేటర్ ఫ్యాన్ సాకెట్ అనమాట. ఈ సాకెట్ వైర్ కనెక్షన్ బాగోకపోయినా, లూజ్ కాంటాక్ట్ ఉన్న వైర్ కట్ అయినా మనకి ఫ్యాన్ పనిచేయదు. సో, ఇదైతే బానుంది. సో, దాన్నయితే నేనేం గెలకటం లేదు. మరి ఒకసారి క్లీన్ చేశాను లోపల సైడ్ ఎందుకని మంచిదని చెప్పేసి ఈ సాకెట్ అయితే క్లీన్ చేసి, ఇప్పుడు ఈ టెంపరేచర్ సెన్సార్ ఇది ఉంది కదా! ఇదే టెంపరేచర్ సెన్సార్ అనమాట. సో, ఈ సెన్సార్ వైర్ వచ్చిన ప్లగ్‌ని అయితే ప్లగ్ ఔట్ చేసేయండి. బయటకి తీసేయండి. ఎట్లా జస్ట్ ఇలా ప్రెస్ చేసి మనకి బయటికి జాగ్రత్తగా లాగండి. బలం పూర్తిగా లాక్కండి. ఒక టెక్నిక్ ఉంటుంది చూసారు కదా! ఇట్లా లాగేస్తే మనకి ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు సెన్సార్‌నయితే మనం డిస్కనెక్ట్ చేసేసాము. ఆ టెంపరేచర్ సెన్సార్ అయితే తప్పించేసాము. ఇప్పుడేంటంటే మనకి ట్యాంక్ అయితే డౌన్ పెట్టేసుకొని అటువైపు వెళ్దాం ఒకసారి. ఎందుకంటే ఫ్యాన్ తిరుగుతుందో లేదో చెక్ చేసుకోవాలి కదా! సో, ఇప్పుడేంటంటే కీ ఆన్ చేయండి. బండయితే స్టార్ట్ చేయనక్కర్లేదు. స్టార్ట్ చేయక్కర్లేదు. ఓకే. అక్కర్లేదు. స్టార్ట్ చేయమాకండి. మీకు సౌండ్ అయితే వినండి ఒకసారి. చూసారు కదా! ఫ్యాన్ అయితే తిరుగుతుంది. ఫ్యాన్ అయితే వర్కింగ్ కండిషన్‌లో ఉంది. ఫ్యాన్ కంప్లెయింట్ లేదు. అంటే దీన్ని మీరు అర్థం అయింది ఏంటంటే ఫ్యాన్ అయితే మంచిగా ఉంది. కీ ఆపేసాను. మళ్ళీ కీ ఆన్ చేశా. ఫ్యాన్ అయితే వర్కింగ్ అవుతుంది. సో, నో ఇష్యూ. ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఆల్రెడీ దీనికి కూలెంట్ ఆయిల్ లేదు, రేడియేటర్‌లో ఆయిల్ లేదు కాబట్టి టెంపరేచర్ అయితే వస్తుంది. ఓకే. సో, సెన్సార్ అయితే పెట్టేద్దాం. టెంపరేచర్ సెన్సార్ అయితే పెట్టేద్దాం. టెంపరేచర్ సెన్సార్ పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకే. మరి టెంపరేచర్ సెన్సార్ పనిచేస్తుంది కబయ్యా! మరి ఎందుకని రేడియేటర్ తిరగటం లేదంటే రేడియేటర్‌లో వాటర్ లేకపోతే, కూలెంట్ ఆయిల్ లేకపోతే, ఆ ఆయిల్ అన్నది సెన్సార్‌కి టచ్ అవ్వదు. మరి టచ్ అవ్వలేనప్పుడు కూలెంట్ ఆయిల్ హీట్ ఎక్కితేనే కదా టెంపరేచర్ సెన్సార్ అంటే ఇక్కడ టెంపరేచర్ చూపిస్తుంది. సో, టెంపరేచర్ సెన్సార్ బానే ఉంది. మాక్సిమం టెంపరేచర్ సెన్సార్ పోదు. అట్లనే ఫ్యాన్ కూడా పోదు. మాక్సిమం మనం లోపం ఎక్కడ చేస్తామంటే రేడియేటర్‌కున్న హోల్స్ క్లోజ్ అయిపోయినా, లేదా రేడియేటర్‌లో కూలెంట్ ఆయిల్ లేకపోయినా మనకి ఆ ఇష్యూ వస్తుంది. సో, మీరు ఖచ్చితంగా కూలెంట్ ఆయిల్ అనేది ఇంజిన్ ఆయిల్ ఎలాగైతే మార్చుతారో అట్లా కాకుండా మన కూలెంట్ ఆయిల్ తెగులు తగ్గితే టాపప్ చేసుకోవడం గానీ, లేదా ఒక 10,000 కిలోమీటర్లకి కూలెంట్ ఆయిల్ మార్చుకోవడం కానీ, అట్లా పనులైతే చేయండి.
సో, మొత్తం స్టెప్ బై స్టెప్ మొత్తం అంతా కూడా మీరు చెక్ చేసుకోవాలి కదా! ఇంజిన్ అయితే స్టార్ట్ చేశాను నేను. స్టార్ట్ చేసి రేజ్ ఇస్తున్నా. ఆర్‌పిఎం ఇస్తున్నా. ఓకే. అయినా సరే తిరగటం లేదు. ఎందుకంటే మనకి టెంపరేచర్ పెద్ద ఏం లేదు. అండ్ దెన్ రేడియేటర్‌లో కూడా మనకైతే ఆయిల్ అయితే లేదు. సో, ఇప్పుడు మనం ఏంటంటే రైట్ సైడ్ అంటే క్లచ్ సైడ్ అనమాట. క్లచ్ సైడ్ మనకైతే కూలెంట్ ఆయిల్ మొత్తాన్ని కూడా తిప్పేది. అంటే రేడియేటర్ నుంచి బోర్‌కి అట్లానే టెంపరేచర్ సెన్సార్‌కి మొత్తం తిప్పి ఈ ఫ్యాన్ అనేది పనిచేస్తుందో లేదో కూడా ఒకసారి రీచెక్ చేసుకోండి. సో, ఈ ఫ్యాన్ కూడా మంచిగానే తిరుగుతుంది. ఏమాత్రం ఏమైనా డిస్కనెక్ట్ అయినా ఫ్యాన్ యొక్క ప్లేట్లు ఇరిగిపోయినా సరే మనకి ఫ్యాన్ పనిచేయదు. సో, ఈ ఫ్యాన్ కూడా మంచిగానే పనిచేస్తుంది. ఇప్పుడు క్యాప్ అయితే క్లోజ్ చేసేసి లోపల చూసారు కదా! ఓరింగ్ ఉంది. ఆ ఓరింగ్ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. లేదంటే లీకేజ్ అయితే ఖచ్చితంగా వస్తుంది. సో, వేసేసుకొని 3 బోల్ట్‌లు అయితే వేసేసుకోండి. దీనికి వాచర్ ఉంది. ఇందులోంచి మనం ఆయిల్ అయితే డ్రైన్ చేయొచ్చు. కంప్లీట్ ఎంటర్ కిట్ ఓపెన్ చేయకుండా. బట్ నేను కన్ఫర్మేషన్ కోసం ఓపెన్ చేశా. అది పనిచేస్తుందా లేదా అని చెప్పేసి. ఓకే. మొత్తం 3 బోల్ట్‌లు కూడా ఈక్వల్‌గా మీడియం టైట్ చేసుకున్న తర్వాత ఫుల్ టైట్ అయితే చేసుకోండి. బోల్ట్స్ చూసుకొని కింద దానికి వాచ్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పొట్టుకుంటుంది. రైట్ సైడ్ పొడవు ఉంటుంది. సో, ఆ రేడియేటర్‌లో కంప్లీట్‌గా కూలెంట్ ఆయిల్ అయితే నేను వేస్తున్నా. నేను వాడే ఆయిల్ కూలెంట్ ఆయిల్ వాల్వోనే వాడుతున్నా. సో, రేడియేటర్‌లో ఫుల్ అయితే ఇగో ఈ పైప్‌లోంచి అయితే బయటకొచ్చేస్తుంది. ఇప్పుడు పైప్ అయితే కనెక్ట్ చేసేసా. అంటే ఆ కింద చాంబర్ నుంచి బయటికి రావాలి. బయటకొస్తే మనకి రేడియేటర్‌లో ఏసిన కూలెంట్ ఆయిల్ కింద వరకు వచ్చినట్టు. ఓకే. అదొక కన్ఫర్మేషన్ సైన్ లాంటిది. సో, ఇప్పుడు ఇందులో రేడియేటర్‌లో బండి ఈక్వల్‌గా అంటే లెవెల్‌గా దీనికైతే సెంటర్ స్టాండ్ లేదు కాబట్టి మనకి ఈక్వల్‌గా తెలీదు. సో, వేరే పర్సన్ యొక్క సపోర్ట్ తీసుకొని ఇగో మీద కనిపిస్తుంది కదా! ఆ పేకల దాకా కనిపిస్తే మనకి ఫుల్‌గా మనమైతే కూలెంట్ ఆయిల్ అయితే వేసినట్టు. ఓకేనా? లెవెల్‌గా పెట్టిన తర్వాత. ఇప్పుడు కూలెంట్ ఆయిల్ వేసిన తర్వాత కూలెంట్ ఆయిల్ రేడియేటర్‌లోకి వెళ్ళిన తర్వాత మనకి బోర్‌కి వెళ్ళిందా లేదా? వెళ్ళింది సర్క్యులేట్ అంటే తిరుగుతుందా లేదా అని మనం ఎలా కన్ఫర్మ్ చేసుకోవాలి? అది మీకు క్లారిటీగా తెలిసిపోతుంది ఇక్కడ. బట్ కొంచెం టైం అయితే తీసుకుంటుంది. ఒక 5-10 మినిట్స్ తీసుకుంటుంది. ఇప్పుడే కదా మొత్తం ఫిల్ చేసాము. అది వేసింది మొత్తం అంతా సర్క్యులేట్ అవ్వాలి. అప్పుడు మనకి ఇది అవ్వాలి. నేనైతే వెహికల్ స్టార్ట్ చేశా. ఆర్‌పిఎం 2 మీద ఉంది. కొద్దిగా ఇంజిన్ అయితే నేను రేస్ చేస్తున్నా. ఆర్‌పిఎం 4-5 పెడుతున్నా. ఒక 5 మినిట్స్ కూడా అక్కర్లే. ఒక 2-3 మినిట్స్ చాలన్నమాట. పెట్టిన తర్వాత ఏంటంటే మనకి ఆ కూలెంట్ ఆయిల్ అనేది మనం వేసిన రేడియేటర్‌లో వేసిన ఆయిల్ అలా సీదా మనకి క్లచ్ వరకొచ్చి క్లచ్ నుంచి సర్క్యులేట్ అయ్యి బోర్‌కి అట్లానే రేడియేటర్ మీద పైప్ నుంచి టెంపరేచర్‌కి మొత్తం అంతా అలా తిరుగుతా ఉంటుందన్నమాట. తిరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకి రేడియేటర్‌లో రేస్ చేస్తుంది చూసారు కదా! వైబ్రేషన్‌కి మనకి అక్కడైతే మీకు ఆయిల్ అయితే వైబ్రేషన్ వస్తుంది. కానీ మనకు కావాల్సిందేంటంటే రేడియేటర్ పొంగాలి. ఆయిల్ అనేది పొంగాలి. చూసారు కదా! కూలెంట్ ఆయిల్ పొంగి బబుల్స్ రావాలి. ఖచ్చితంగా మనకి బబుల్స్ వస్తే మనకి కూలెంట్ ఆయిల్ అనేది సర్క్యులేట్ అవుతున్నట్టు. రేడియేటర్ నుంచి మొత్తం అంతా కూడా సర్క్యులేట్ అవుతున్నట్టు. ఒకవేళ కూలెంట్ చూసారు కదా! బబుల్స్ అయితే వచ్చాయి. సో, రేడియేటర్ వర్కింగ్‌లో ఉంది. కూలెంట్ ఆయిల్ మొత్తం అంతా కూడా నీట్‌గా సర్క్యులేట్ అయితే అవుతుంది. సో, నో ఇష్యూ ప్రాబ్లమ్ అయితే సాల్వ్ అయిపోయింది. నాకొక డౌట్ వచ్చిందండి. ఇప్పుడు రేడియేటర్‌లో ఎక్కువ ఆయిల్ అయితే ఏమవుతుంది? ఏమి అవ్వదండి. జస్ట్ మనం ఏసిన ఇక్కడ ఏదైతే మీకు ఒక పైప్ ఉంది కదా! రేడియేటర్ బయట నుంచి బ్లాక్ పైపు. అందులో నుంచి సీదా మనకి కంటైనర్ బ్యాక్ సైడ్ మనకి కిందన బ్యాక్ టైర్ సస్పెన్షన్ కిందన ఒక కంటైనర్ ఉంది కదా! అందులోకైతే ఎళ్ళిపోతుంది. చూసారు కదా! రేస్ చేసే కొద్దీ కూలెంట్ ఆయిల్ అయితే పొంగుతుంది. ఓకేనా? పొంగింది అలా మళ్ళా డౌన్ అయిపోతుందన్నమాట. ఏం భయపడమాకండి. సో, కూలెంట్ ఆయిల్ మాత్రం ముందే చెప్తున్నా ఫుల్‌గా ఇంజిన్ హీట్‌లో ఉన్న మాత్రం కూలెంట్ ఆయిల్ ఓపెన్ చేస్తే మీ మొఖాలు పేలిపోతాయి. అదే మాత్రం నిజం. సో, ఇప్పుడేంటంటే ఈ క్యాబ్ ఉంది కదా! ఈ క్యాబ్ మస్ట్ అండ్ షుడ్‌గా నీట్‌గా ఉందో చెక్ చేసుకొని జాగ్రత్తగా బిగిన్ చేసుకోండి. సో, ఫ్రెండ్స్ ఈ విధంగా CBR 150Rకి కూలెంట్ ఆయిల్ వేసుకోవడము, రేడియేటర్‌లో టెంపరేచర్ చెక్ చేసుకోవడము, అన్నీ బంద్ చేసి చెక్ చేసుకొని ఈ విధంగా చెక్ చేసుకోవచ్చు. అలానే జావాకి ఎలా మార్చుకోవాలో ఫుల్ వీడియో చేస్తే మన ఛానల్ ప్లేలిస్ట్‌లో చెక్ చేసేయండి.